హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి నేను డిన్నర్ టైం అప్పుడు షూట్ చేస్తున్నటువంటి బ్లాగ్ అండి. సో ఆ రోజు ఏంటంటే కొంచెం మా వారు ఊరెళ్ళి వచ్చిన తర్వాత అన్నీ సర్దుకుంటూ ఒక రెసిపీ కూడా కుక్ చేస్తున్నాను. మా అత్తయ్య ఈరోజు ఏమేమి పంపించారనేది మీతో షేర్ చేస్తాను. సో ఇప్పటివరకు ఎక్కువగా మమ్మీ దగ్గర నుంచి తెచ్చినవి తప్పితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చిన ఐటమ్స్ ఏమీ చూపించలేదు కదా. సో అవన్నీ ఇక్కడ టేబుల్ మీద ఉన్నవి సర్దాలి, అన్నీ బాక్సెస్లో ఉన్నాయి. యూజువల్గా ఏంటంటే ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా, ఎప్పుడైనా వెళ్తే మేము వెళ్ళి మహా అయితే పప్పు అవి తెచ్చుకుంటూ ఉంటాము. ఈసారి కొంచెం కరోనా అది భయం ఉంది కదా, సో అందుకని చెప్పేసి మేమేం వెళ్ళలేదు. తను మాత్రం ఒకసారి నేను వెళ్ళి అలా చూసి వస్తానని చెప్పేసి వెళ్ళారు. సో వచ్చేటప్పుడు పంపించారనమాట. ఇంకా మా ఇల్లు చూసారా ఎలా ఉందో. అన్ని ఐటమ్స్ ఇంట్లో పెట్టుకోలేక ఇటు హాల్లో కొంచెం స్పేషియస్గా ఉంది కదా, పక్కన పెట్టేసామండి. ఫ్రెష్గా కరివేపాకు కూడా పంపించారు. అక్కడ పక్కనే చెట్లు ఊర్లలో మంచిగా పెరుగుతుంది కదా. సో నిజం చెప్పాలంటే మా ఫ్రిడ్జ్ అంతకుముందు అయితే ఎప్పుడు తెచ్చినా 2 రోజులకి నల్లబడిపోయేదండి, పాడైపోయేది. మీరు చెప్పినట్టుగా టిష్యూ పేపర్ వేసి చేసినా ఎంత చేసినా పాడైపోయేది. ఇంకా మేమైతే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయితే అసలు ఫిష్ కానీ చికెన్ కానీ మటన్ కానీ ఏమీ తినలేదండి. అంటే నాకు ఇష్టం ఉండదు కాబట్టి నాకు పెద్ద ఇది ఉండదు, మా వారికి కూడా అంత ఇది ఉండదు, తినాలి స్పెసిఫిక్గా అని. బట్ కొంచెం మా పాప మా బాబు ఇద్దరైతే మిస్ అవుతున్నారు. అందుకని చెప్పేసి అత్తయ్య వచ్చేటప్పుడే అంటే కొంచెం ఉప్పు కారం పసుపు నూనె వేసేసి కలిపి పంపించారు కొన్ని ముక్కలు అక్కడ తీసుకున్నవి. సో ఇంకా అవి సాయంత్రం అయింది కదా, వండేసేద్దామని చెప్పేసి పెట్టేసేసాను స్టవ్ మీద. ఇది ప్యాను సెరామిక్ కోటింగ్ ఉన్నటువంటి ఇదండి. అంటే మనకి నాన్ స్టిక్ కోటింగే కానీ నాన్ స్టిక్ కోటింగ్ కాదు, అలాంటిదే. కానీ కొంచెం ఇది బాగా అనిపిస్తుంది నాకు ఆ గిన్నెలతో పోలిస్తే. ఇది కొద్దిగా ఎంత ట్రై చేసినా చేప తోలు అతుక్కుపోయి అంత ఇదైపోతుంది ఉంటుంది అనేసి నేను దీంట్లోనే చేస్తున్నాను. ఈ మధ్య కూరలన్నీ కూడా ఇది చాలా నాన్ స్టిక్కీగా ఉంటుంది. సో మనం ఒక కూర వండాక మళ్ళీ ఏదైనా టిష్యూ పేపర్ ఉంటే చక్క తుడిచేసి మళ్ళీ వెంటనే ఇంకో కూర పెట్టుకోవచ్చు. కానీ నాన్ స్టిక్ అయితే అండి కొంచెం ఒక్కొక్కసారి ఆయిల్ ఐటమ్స్ ఏదైనా చేసిన అంచుల్లో అంత పట్టేసి కొంచెం సన్న లేయర్ లాగా, అంటే కొంచెం జిడ్డు పట్టేసినట్టుగా అనిపిస్తుంది మనకు అంటుకోకుండా వచ్చినా కూడా. దీంతో ఆ ప్రాబ్లం లేదు. హ్యాపీగా ఒక రెసిపీ చేశాను, అయిపోయిన తర్వాత ఇంకేదైనా చేయాలన్నా కొంచెం నీళ్ళతో ఇట్లా అనేసేసి టిష్యూతో తుడిచేసిన హ్యాపీగా మళ్ళీ నెక్స్ట్ కర్రీ చేసుకోవచ్చు. వెడల్పుగా సఫిషియెంట్ ఉంది కాబట్టి కూడా చాలా బాగుంది. ఇంకా మసాలా అదంతా నేనేం వేయలేదండి. ఫిష్ మ్యాక్సిమం మేము ఉప్పు కారం పసుపు మహా అయితే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాను అప్పుడప్పుడు. ఇలా చేస్తేనే ఉప్పు సరిపడా ఉంటేనే చాలా బాగుంటుంది క్రిస్పీగా. కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉంది కదా, సో నాకు అది ఎందుకో కొంచెం వేయాలనిపించింది, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి అది కూడా వేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంకొక బౌల్లో రొయ్యలు పంపించారు. కానీ ఫిష్ ఉన్నట్టుగా రొయ్యలు ఉండదు కాబట్టి రొయ్యలు ఏం చేశారంటే ఉడకపెట్టేసి కొంచెం పసుపులో అంటే అంతా క్లీన్ చేసి ఉడకపెట్టిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఉప్పు పసుపు వేసేసి ఇట్లాగా మీడియంగా చేస్తారు. అంటే కర్రీలాగా చేయకుండా ఏంటంటే ఇలా చేసి పంపిస్తే ట్రావెలింగ్లో మనకి నిల్వ ఉంటుంది. మనం దీన్ని ఫ్రైగానే వండుకోవచ్చు, కూరగానే వండుకోవచ్చు. సో మీ అందరికీ చెప్పాను కదా, నాది ఫ్రిడ్జ్ ప్రాబ్లం ఉందని పంపించాము. బట్ ఆటో పర్సన్ అవైలబుల్గా లేకపోవడం వల్ల మాది అతను ఇంకా తీసుకొని రాలేదండి. సో అట్ ఏ టైం 2 ఉన్నాయి, 2 కూరలు చేసుకుంటే తినలేము కదా. సో ఫ్రై లాగా అయితే తినేసేయచ్చు, కూర మిగిలిన నెక్స్ట్ డేకి ఉంటుందని చెప్పి ఇంకా నేను నీళ్ళు ఏమి పోయకుండానే తెచ్చినటువంటి కూరగాయ ముక్కల్ని కొంచెం ఇట్లాగా వేసేసాను. టమాటా వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే అనేసి ఏమీ ఎక్స్ట్రా యాడ్ చేయలేదు. సో ఇట్లాగా కాసేపు మనం మూత పెట్టుకుంటే నిదానంగా సాల్ట్ కూడా వేసాం కదా, ముక్కలు అనేవి మగ్గుతాయి. ఆ తర్వాత అంటే ఇవి చాలా ఎక్కువ రొయ్యలు ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చులేండి. లేదంటే ఇలా చేసామంటే 2 మనుషులకి హ్యాపీగా సరిపోతుంది, మిగతా వాళ్ళకి మిగలదు తినేసేస్తుంటే. ఇంకా మేమేంటంటే నిల్వ ఉంచే సీన్ లేదు, ఎట్ ఏ టైం ఫిష్ కూడా ఉంది కదా అని చెప్పేసి ఇలా చేసుకుంటున్నాను. అలా కొంచెం సేపు అయిపోయాక చివరిలో కాస్త కారము కొద్దిగా ధనియాల పొడి లేదంటే గరం మసాలా వేసేసుకుని కొత్తిమీర వేసుకుని దించేసుకోవచ్చు. కొత్తిమీర కూడా లేదు, తెచ్చాను ఒక 2 డేస్ తెచ్చి బాక్స్లో పెట్టి చూశాను కానీ 2వ రోజుకి మూత పెట్టి ఉంచడం వల్ల పండిపోతుంది. సో వేస్ట్ అయిపోతుంది డబ్బులు పెట్టుకుంటే అని చెప్పేసి నేను కొత్తిమీర కూడా తీసుకోవట్లేదు. అండ్ ఇక్కడ అప్పుడే మా ఇళ్ళ దగ్గర ఎప్పుడు ఏదో ఒకటి అమ్మేవాళ్ళు వస్తూనే ఉంటారు. దీనికైతే ప్రాబ్లం ఉండదు కానీ కిచెన్ రెసిపీస్ షూట్ చేసేటప్పుడే చాలా వెయిట్ చేయాల్సి వస్తుందండి ఆ కేకలన్నీ ఆగిపోయే వరకు. సో ఫైనల్గా అయితే మా ప్రాన్స్ ఫ్రై కూడా ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో చూసారా.
కొన్ని రెసిపీస్ చేస్తుంటే నాకు ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. నేను నాన్ వెజ్ తినను, అంటే ఓన్లీ మీట్ అండ్ చికెన్ తిననండి. బట్ నేను ప్రాన్స్ తింటాను, ఎగ్ తింటాను. ఎగ్లో కూడా బాయిల్డ్ ఎగ్, ఆమ్లెట్ అంటే ఇష్టం అని కాదు, అప్పుడప్పుడు తింటూ ఉంటాను. బట్ ప్రాన్స్ అయితే చాలా ఇష్టం. సో అందుకోసమనే నా కోసమనే పంపించారు. నేను తినను కదా, ప్రాన్స్ అయితే ఇష్టంగా తింటానని. మా అత్తయ్య ఆల్రెడీ ఉప్పు వేశారు కాబట్టి సరిపోతుందో లేదో అని చెప్పేసి ముందే వేయలేదు. బట్ కొంచెం ఒక ముక్క టేస్ట్ చేస్తే తక్కువ అనిపించింది. సో కొద్దిగా వేసుకున్నాను. ఇలా వేసేసి కలుపుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో చాలా రోజుల తర్వాత మా అబ్బాయి కొట్టిన డైలాగ్ ఏంటంటే, మమ్మీ అబ్బా నాన్ వెజ్ ఎన్ని రోజులు తిన్నాను మమ్మీ అని అన్నాడు. వాళ్ళు మరి పాపం తేవచ్చు, కానీ ఏంటో అంటే అలా భయంకో అలాగే ఉండిపోయాము. ఇంక ఇప్పుడు మా అబ్బాయి వచ్చి టేస్ట్ చేస్తాడు, చూడండి ఎలా చేస్తాడు. నేను చూద్దాము ఉప్పు సరిపోయిందా అన్నట్టు పెట్టుకుంటే తను కూడా వెంటనే వచ్చేసాడు. నాకు వెనకాలే ఫాలోఅప్ చేస్తూ ఉంటాడనమాట. మమ్మీ ఒకటి మమ్మీ. కాకపోతే నేను ఎప్పుడో ఒకసారి షూట్ చేసినప్పుడు హాయ్ చెప్పరా అని అడుగుతూ ఉంటాను కాబట్టి నేను కెమెరా చూపించినప్పుడల్లా హాయ్ చెప్తూ ఉంటాడు. అరే అవసరం లేదురా అంటే అయ్యో సారీ మమ్మీ అంటూ ఉంటాడు. సో పాపం మా అమ్మాయికి అంత ఏమి ఆశ అనిపించలేదు, కానీ వీడైతే అల్లాడిపోయాడు. ఏం చికెన్ లేదు, మటన్ లేదు మమ్మీ అని చెప్పి. నాకైతే ఇంట్రెస్ట్ ఉండదండి. మా హస్బెండ్ అయితే తను కూడా ట్రై చేస్తుంటారు కొద్దిగా వెజిటేరియన్ లాగా మారిపోవాలని. కానీ పిల్లలకు వండినప్పుడు మళ్ళీ తినే అలవాటు ఉన్నవాళ్ళు అలవాటుగా ఉండలేరు కదా, సో తినేస్తారు. సో అట్లా అటు దూకలేక ఇటు దూకలేక ట్రై చేస్తూ ఉన్నారు. బట్ నేనైతే నాకే ప్రాబ్లం లేదు. నా మైండ్ చిన్నప్పటి నుంచి ఫిక్స్ కాబట్టి నేను ఉన్నా బాధపడను, లేకపోయినా బాధపడను. హాయిగా కూరగాయలతోటి చేసుకుని తినేసేయంటే నాకు చాలా పండుగ. కాకపోతే అన్నం వేడివేడిగా ఉండాలి, నెయ్యి ఉండాలి, చాలు. ఏ కూరైనా కమ్మగా తినేస్తాను. నాకేం చికెన్ మటన్ ఉండాలి ఇవి అవసరమే లేదు. సో ఎవరో అడిగారండి మన సబ్స్క్రైబర్స్ నాది ఒక్కసారి దినుసులు డబ్బా చూపించమని. ఇది అన్నీ ఇట్లా పలకలుగా ఉన్నా కూడా చిన్న చిన్న డబ్బాలు అనమాట, తీస్తే అన్నీ వచ్చేస్తాయి. సో ఇలా ఉంటుంది. ఎవరు అడిగారో తెలియదు. సో మీరు అడిగితే ఇలా ఉంటుందండి. దీన్ని నేను డీమార్ట్లో తీసుకున్నాను. మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో నా ఇంట్లో నేను బ్లాగ్స్లో చూపించి ఏ ఐటమ్ అయినా మీకు ఒకవేళ ఆలోచించి తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ అమెజాన్ లింక్ ఉంటుంది, అది చెక్ చేయండి. అండ్ ఇప్పుడు చూపించిన మూటలు ఏంటి అనుకుంటున్నారా, అవి వచ్చేసి మినపప్పు పంపించారు. ఒక దాంట్లో మినపప్పు ఉంది, ఇంకో దాంట్లో కొంచెం అదే మనం దోశలకి బియ్యం లాగానే ఏవో పంపించినట్టున్నారు. నేను ఓపెన్ చేసి చూడలేదు అప్పటికి. పప్పు తెచ్చాను అన్నారు. నేరేడు చెట్టు ఉంటే కొన్ని నేరేడు పండ్లు తీసుకొచ్చారు. వంకాయ చెట్టు ఉంటే వంకాయలు కోసి పంపించారు. సో చాలా ఐటమ్స్ కొంచెం కొంచెం పంపించారనమాట. ఇది వచ్చేసి పండుమిరగాయ చట్నీ. జస్ట్ నిన్న మా హస్బెండ్ వెళ్ళి వచ్చినప్పటికే పాతది ఇంట్లో ఉన్నది అయిపోయిందండి పండుమిర్చి. నేను సీసాలో ఉంటే తినేసి క్లియర్ చేసేసాను. అండ్ కొంచెం నెయ్యి ఉంటే మా అబ్బాయికి నెయ్యి కూడా పంపించారు. ఇంకా నేనైతే ఈ డబ్బా వచ్చేసి ములక్కాయ పచ్చడి అంట. నేను వింటమే కానీ ఎప్పుడు టేస్ట్ అయితే చేయలేదండి. ఇది కొంచెం బాగానే ఉంది. అంటే మనం వంకాయ కాదు, ఈ వంకాయ ఇది కూడా ఫుడీస్ ఇన్ ఆంధ్రాలో పంపిస్తే టేస్ట్ చేశాను, అది బాగానే ఉంది. అండ్ ఇది కారం వచ్చేసి టమాటా పచ్చడి, పండుమిరకాయ పచ్చడి, ములక్కాయ పచ్చడి, 3 చట్నీస్ పంపించారు. సో ఫుడీస్ ఇన్ ఆంధ్ర వాళ్ళు ఇచ్చినవి చాలా రోజులు వచ్చాయి, ఎందుకంటే మేము తక్కువ తింటాము. ప్లస్ కారం పంపించారు. ఆంధ్ర సైడ్ చేస్తారు కదా సంబార్ కారం అని. సో కూరలో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. చక్కగా అన్ని దినుసులు వేసి చేస్తారు. మమ్మీ కూడా చేస్తారు. నేనేంటంటే ఇక అక్కడ నుంచి తెచ్చుకోవడం కుదరకపోతే నేను ఏదో ఒక బ్రాండ్ది చూసుకొని వేసుకుంటూ ఉంటాను. అండ్ ఇవి వచ్చేసి మా దగ్గర అక్కడ నాటుకోడి గుడ్లు దొరుకుతాయని చెప్పేసి అవి కూడా పంపించారు. ఊర్లలోనే కదా ఉంటాయి, మనం ఇక్కడ మేము మామూలుగా షాప్లో వైట్ ఫామ్ ఎగ్స్ తప్పితే ఇవి తీసుకోం కదా. సో అవి కూడా ఉంటాయి, అవి కూడా బాక్స్లో పెట్టి పంపించారు కదలకుండా. సో చూసారు కదా ఎన్ని వెరైటీస్ పంపించారో ప్రేమగా. కానీ అండి ఇవి నిజంగా మా అత్తయ్య వాళ్ళు పంపించారని మేము మా బాబుకి అయితే చెప్పలేదు. ఎందుకంటే చెప్తే మట్టుకు మళ్ళీ రిటర్న్ వాళ్ళ ఇంటి అక్కడికి తీసుకెళ్లే వరకు ఊరుకోడనమాట. అంత గోల్ చేస్తారు. నేను వెళ్ళొస్తాను, నాకు చెప్పకుండా మీరు వెళ్తారా ఊరికి అని చెప్పి. తెలిసిన వాళ్ళు పంపించారులేమ్మ డాడీ అనుకోకుండా వేరే చోటుకి వెళ్తే అని చెప్పాము. కానీ నమ్మలేదు. ఇవి అమ్మమ్మ వాళ్ళైనా నాయనమ్మ వాళ్ళైనా పంపిస్తారు తప్పితే వేరే వాళ్ళు ఎవరు ఇన్ని పంపించరు అని అన్నాడు. కాదులే నాన్న అని కవర్ చేశాము. బట్ వీడియో చూస్తే మాత్రం గోల చేసేస్తాడు. తను మళ్ళీ బయటకు వెళ్తే ఇబ్బంది అవుతుందని చెప్పి చిన్న అబద్ధం చెప్పానులేండి, అంతే అండి ఈరోజు సింపుల్ బ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.